నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు భారతీ వరల్డ్ అఫీషియల్. మంత్రాలయంలో మేము రూము చెకౌట్ చేసేసి ఇంకా శ్రీశైలం అయితే బయలుదేరేసామండి. మాకు మంత్రాలయం నుంచి శ్రీశైలంకైతే 5 ½ అవర్ ఏమో పట్టినట్టుంది. కర్నూలు మీదే వెళ్ళామనమాట. సో, కర్నూలు మనకి కొండారెడ్డి బుర్జ్ అనేది సినిమాలలోనే నేనైతే చూసిండేది. ఒకసారి అట్లే వెళ్తున్నాం కదా! ఒకసారి అది కూడా చూసుకొని వెళ్దామని ఒక్క 5, 10 మినిట్స్ ఏమో అట్లా ఆగింటాము. కొన్ని ఫోటోస్, పిక్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడ. మేము కర్నూలు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:30, 2 అవుతా అనింది. ఇంకా హైవే మీదే ఓటీజీ అనే రెస్టారెంట్ అయితే కర్నూలు వాళ్ళకైతే తెలిసే ఉంటుందండి. ఇంకా అక్కడైతే మేము లంచ్ చేసుకొనైతే శ్రీశైలంకైతే బయలుదేరినాం. ఈ హోటల్ అయితే ఫుడ్ చాలా బాగుండింది. మేము ఫస్ట్ కొత్త ప్లేస్ కదా ఎట్లుంటుందో అనుకున్నాం. కానీ ఫుడ్డే కాదండి, ఇక్కడ కొంచెం సర్వీస్ కూడా బాగుండిందనమాట. ఇక్కడ నుంచి మేము బయలుదేరైతే మేము శ్రీశైలం స్టార్ట్ అయిపోయాం. హోటల్ యాంబియన్స్ అయితే చాలా బాగుండింది. ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం ఈ లైట్స్ అన్నీ వేసిన దానివల్ల కొంచెం ఇంకా బాగుంటుందేమో. ఇంకా మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇంక మేము లంచ్ చేసుకొని అయితే మేము శ్రీశైలం అయితే బయలుదేరినామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇటుపక్క వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఓటీజీ రెస్టారెంట్లో అయితే తప్పకుండా ఫుడ్ అయితే టేస్ట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నదైతే శ్రీశైలం ఘాట్ అనమాట. చాలా పెద్ద ఘాట్ రోడ్ ఇది. ఆపోజిట్ వెహికల్స్ కూడా బాగా వస్తూనే ఉన్నాయన్నమాట. ఇది నల్లమల్ల ఫారెస్ట్‌లో ఉంటుందండి శ్రీశైలం ఘాట్ అయితే. చాలా పెద్ద ఘాట్ ఇది. ఒక్క వెహికల్ ఏదన్నా ట్రబుల్ ఇచ్చి ఆగిందంటే ఇంకా వెనక వెహికల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఆగిపోవాల్సిందే తప్పదు. ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఇక్కడ మాత్రము. ఈ ఘాట్ రోడ్ మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది. నైట్ 9 వరకు ఓపెన్‌లో ఉంటుంది. మళ్ళీ అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడ కోతులు కూడా విపరీతంగా ఉన్నాయి ఘాట్ రోడ్‌లో కూడా. శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయినాము. మేము శ్రీశైలం కొండ మీదకైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోయినాము. ఎందుకంటే ఈవినింగే దర్శనం చేసుకునేద్దాము. మార్నింగ్ అనేది ఎక్కువ క్రౌడ్ ఉంటారు. ఎందుకు కుదిరితే తెల్లవారు కూడా పోదాంలే అనుకోని నైట్ అయితే మేము దర్శనానికైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోయినామండి. ఇక్కడ కనిపిస్తున్న సర్కిల్ మనము రైట్ సైడ్ వెళ్ళామంటే తెలంగాణకెళ్ళే దారి. అండ్ మేమున్నదైతే సున్నిపెంటలో రూమ్స్ తీసుకున్నాము. ఇంక ఇట్లా వెళ్ళామంటే మనం శ్రీశైలం దర్శనానికైతే వెళ్ళొచ్చనమాట. టెంపుల్‌కెళ్ళే దారి ఇదంతా. ఇంకా మేము అయితే కార్ పార్క్ చేసేసి అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయినామండి. ఎందుకంటే ఇంకా మనకు అక్కడి నుంచి కెమెరాస్, ఫోన్స్ అన్నీ అలౌ లేదనమాట. కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్‌గా కూడా ఉన్నారు ఎందుకో. అదే ఎవరో ఈ మధ్యన గుళ్ళో వీడియో ఒకటి తీసి అప్లోడ్ చేసినారని చెప్పి ఇష్యూ అయిన దానివల్లనే అసలు బాగా తరోగా చెక్ చేస్తున్నారు. మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసి కెమెరాస్ అన్నీ ఇక్కడ మేము పెట్టేసి అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయినాము. నైట్ ఇంకా దర్శనం చేసుకొని మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాకు దర్శనానికి పట్టింది అంతే. ఇంకా దర్శనం చేసుకొని నేరుగా రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే శ్రీశైలంలో ఉన్న డ్యామ్ చూడడానికెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్నదేనండి శ్రీశైలం డ్యాము. ఇది ఘాట్ రోడ్ ఎక్కి దిగాలనమాట. ఎర్లీ మార్నింగ్ అని వచ్చాము అంటే చూడడానికి బాగుంటుంది కొంచెము. ఈ సమ్మర్ సీజన్ కాకుండా రెయినీ సీజన్‌లో వచ్చామంటే గేట్స్ ఓపెన్‌లో ఉంటాయి. వాటర్ పడేటప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికైతే ఇక్కడ. ఇక్కడ పవర్ ప్లాంట్ ఉంటుంది. మనకు పర్మిషన్ గాని దొరికింది అంటే తప్పకుండా పిల్లలు ఎవరన్నా ఉంటే మాత్రం పవర్ ప్లాంట్ చూడాల్సిందేనండి. పవర్ ప్లాంట్ చూసే కిందకు అడుగు భాగంలోకెళ్ళినప్పుడైతే కెమెరాస్ లాంటివి కూడా అలో చెయ్యరంట. కానీ చూడాల్సిన ప్లేస్ ఇది. తప్పకుండా శ్రీశైలంకొచ్చినప్పుడు ఈ డ్యామ్‌నైతే తప్పకుండా విజిట్ చేయండి. మార్నింగు లేదంటే ఈవినింగ్ సన్‌సెట్ టైమింగ్‌లో వస్తే కొంచెం ఫోటోస్ లాంటివి తీసుకునేడానికి బావుంటుంది. మేమిప్పుడు వెళ్తున్న బ్రిడ్జ్ అండి తెలంగాణ సైడ్ అనమాట మేము వెళ్తున్నదైతే. ఈ కొండల మధ్యన కనిపిస్తున్నదండి గేట్లు ఎత్తినప్పుడు వాటర్ అయితే పోతూ ఉంటుంది. ఒక పక్కన ఆంధ్ర, ఇంకొక పక్కన తెలంగాణ ఉంటుందనమాట. ఈ పక్కన కూడా ఒకసారి వెళ్లి చూద్దామని ఎళ్ళాము. ఈ బ్రిడ్జ్ కిందకి కూడా కొన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయన్నమాట. మనకు దారైతే ఉంటుంది. కిందకి వెళ్లి జస్ట్ ఊరికట్ట కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకునేదానికైతే బానే ఉంటుందనమాట. అది కూడా గేట్లు ఇప్పుడు ఓపెన్‌లో లేదు కాబట్టి అయితే కిందకు అలో చేశారండి. లేకపోతే అయితే అలో చేయరనమాట ఇక్కడ. ఈ డ్యామ్ దగ్గర కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళా మేము దర్శనానికైతే వెళ్ళామండి. పొద్దున కూడా ఒకసారి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. రెండోది ఏమిటంటే శ్రీశైలం దర్శనానికి ఎవరన్నా వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకుంటే మంచిదండి. ఇక్కడైతే త్వరగా అయిపోతున్నాయి. మాకైతే రూ. 300 టికెట్సే దొరికినాయి. రూ. 500 టికెట్ తీసుకున్నాము అంటే స్పర్శ దర్శనం అనమాట. మాకు రాత్రి కుదరలేదు. మాకు పొద్దున దొరకలేకపోయినాయి ఆ టికెట్లయితే. సో, ఆన్‌లైన్‌లో తీసుకుంటే కొంచెం బెటర్ అన్నమాట. ఈ గుడి టైమింగ్స్ అయితే పొద్దున 4:30కే గుడైతే తెరిచేస్తారు. 4:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. మళ్ళా మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు సాయంత్రం బ్రేక్ ఉంటుంది. 4:30 నుంచి రాత్రి 10 వరకు అయితే గుడి ఓపెన్‌లో ఉంటుందండి. ఈ కార్తీక మాసము, ఇంకేదైనా ప్రత్యేకమైన రోజుల్లో అయితే టైమింగ్స్ కొంచెం చేంజ్ అవుతుందంటున్నారిక్కడ.
ఇక్కడ కనిపిస్తున్న మ్యూజియం పేరు ఛత్రపతి శివాజీ మ్యూజియం. శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మ్యూజియంకి అయితే వెళ్ళండి. పిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు చూసి. దానికి చాలా బాగుంటుంది లోపల కూడా. ఆ మ్యూజియం చూసుకొని కొంచెం ముందుకొచ్చామంటే ఇక్కడ కనిపించేది గెస్ట్ హౌస్ అండి. శంకర్ నిలయం అనమాట. ఇక్కడ రూమ్స్ చాలా బాగుంటాయి. ఆన్‌లైన్‌లో అయితే ఉండవు. మనము అక్కడికి వెళ్లి ఆ టయానికి రూమ్స్ ఉంటే అవైలబుల్ ఉంటేనే మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. రూమ్స్ అయితే చాలా బాగుంటాయండి అక్కడ. మేము శ్రీశైలం టెంపుల్ దగ్గర చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ సిద్ధి రామప్ప కొలను అనేసి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. కొంచెం కిందకి వెళ్ళాలా, ఎవరన్నా స్టూడెంట్స్ పిల్లోళ్ళకైతే బాగుంటుందండి చూసేదానికైతే. కిందకి డౌన్ ఉంటుందన్నమాట. దిగి ఓపికగా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. చాలా బాగుంటుంది అంటున్నారు అక్కడ. మాకు ఇంకా టైం లేక మేము రిటర్న్ అయిపోతున్నాం. మేము ఇంకా చూడలేకపోయినాం ఇక్కడ మాత్రం మేము ఇది. వింటర్ సీజన్‌లో వచ్చారంటే వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటాయంట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెద్దగా ఏం లేవన్నమాట ఇక్కడ చూడడానికి కూడా అసలు. శ్రీశైలంలో చూడాల్సినవైతే చాలా ఉన్నాయండి. కాకపోతే మనకు దానికి 2, 3 రోజులు టైం చూసుకొని నిదానంగా గాని వచ్చాము అంటే ఇక శ్రీశైలం చూసేటివి చాలా ఉంటాయి. ఇంకా మేము రూమ్ చెక్‌ఔట్ చేసేసి అయితే తిరుపతికైతే స్టార్ట్ అయిపోయినాము. ఈ వీడియో ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.